క్లుప్తంగా కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధిస్తాం. యోహాను సువార్త 4:24 అందరికి భయాడు ఉన్నది, అందరికి భయాడు ఉన్న వచనం. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోక తండ్రి, ప్రభు నాయన నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. ఈ యొక్క ప్రియకుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క పరిశుద్ధతను నీ వాక్యం ద్వారా మాకు మాట్లాడు నాయన. నీ వాక్యపు వెలుగును మమ్మల్ని నడిపించు. నువ్వు మాతో మాట్లాడతావా? యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక మనకు అందరికీ తెలుసు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. परमेश्वर आत्मा है और आवश्यक कि उसकी आराधना करने वाले आत्मा और सच्चे से आराधना करें। వారమంతా నేను ఒక వాక్యం చదివి ఈ వాక్యం నేను చెప్పాలా అని ఆలోచిస్తాను. ఈ వాక్యం చెప్పాలని ఏదో అచానక్ దేవుడు అంటాడు, ఇది చెప్పకు ఇది చెప్పు, ఏదైనా మారిపోతుంది. నేను ఒక వాక్యం తయారు చేసి పెట్టింది ఈ ఆదివారం ఆరాధనలో ఇది మాట్లాడాలని. హఠాత్తుగా దేవుడు తలంపు మార్చేసి అది ప్రేరేపణిస్తుంది. అది అది మాట్లాడు అంటే అది దేవుని చిత్తం, దేవుని చిత్తం. దేవుడు అంటాడు, ఈరోజు ఈ వాక్యం ద్వారా నేను మాట్లాడాలనుకుంటాను. అప్పుడు మనం ఏం చేయలేము, దేవుని మాటకు మనం శిరసావహించాలి. ప్రభు ప్రేరేపణించేది ఈ వాక్యమే మాట్లాడాలి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. సమరయ స్త్రీతో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు, అమ్మ ఒక కాలం వస్తున్నది, ఆ కాలం మీద మీరు పర్వతం మీద ఆరాధించారు, యెరూషలేములో మీరు ఆరాధించారు, మీరు ఆత్మతో సత్యంతో ఆరాధించాలా అని ఒక సమరయ స్త్రీతో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఇవ్వకుండా అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో తండ్రిని ఆరాధించే కాలం వస్తున్నది, ఇప్పుడు వచ్చి ఉన్నది. తను ఆరాధించే వారు అట్టివారే కావాలని కోరుతున్నాడు. మన యేసు ప్రభు, మన దేవుడు కోరుతున్నాడు, మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. శరీరంను ఆస్పదం చేసుకొని ఆరాధించాలా అని చెప్తలేడు. प्रभु यीशु बोल रहे हैं आत्मा और सत्य से आराधना करने का है, शरीर से नहीं। आत्मा और सत्य से आराधना करना है। प्रभु ये वचन मुझे कहने के लिए प्रेरणा दिया है. प्रभु प्रेरित वाक्యం చెప్పును. దేవుడు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో మనం ఎట్లా ఆరాధిస్తాం? మనం ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నామా? మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. చిన్న సంఖ్యలో ఉన్నాం, कम संख्या में अपना है आत्मा और सत्य से अपन प्रभु को आराधना कर रहे क्या? ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాం. మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి? మనం ఆత్మతో ఆరాధిస్తున్నామా? ఆత్మతో ఆరాధిస్తే మనం ఏం చేయాలి? ఆత్మతో ఆరాధిస్తున్నాము అని మన కాన్ఫిడెన్స్. ఎగ్జామ్ రాస్తాం, పేపర్ 100% పేపర్ సాల్వ్ చేస్తాం, మనకు అనిపిస్తుంది ఇది గెట్ 60% 70% 35% राशनाक मन अर्थमవుతుంది. परीक्षा लिखने के बाद आपको मालूम पड़ता है इतना लिखा है, इतना आना ही मांगते हैं मार्क्स है ना. परीक्षा राशनाक है ना, నేను సగం రాసిన 30 రాస్తే అతను మార్క్ లెఫ్ట్ ఆవే అంటే కాన్ఫిడెన్స్ నేను అంతా రాసిన నాకు 90 వస్తాయి. కాన్ఫిడెన్స్. దేవుని ఆరాధించాక మనం ఆత్మతో సత్యంతో ఆరాధించినాము. आलोचिंचे विषय जागृतगा सभी लोग ध्यान से सुनिए, बहुत अच्छा है. अपन आत्मा से आराधना कर रहे हैं. आत्मा से आराधना करेगा तो क्या करना है? आत्मा तो आराधिస్తే మనం ఏం చేయాలి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆత్మతో ఆరాధించే వారు ఏం చేస్తారు? 5వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీకు శరీరేచ్ఛలను నెరవేర్తారు. पर मैं कहता हूँ आत्मा के अनुसार चलो तो तुम शरीर की लालसा किसी रीति से पूरी ना करोगे.
శరీర ఇచ్చలను నెరవేర్చడు. ఆత్మానుసారంగా ప్రవర్తించేవాడు శరీర ఇచ్చలను నెరవేర్చాడు. శరీర ఇచ్చలను నెరవేరుస్తున్నామంటే మనం ఆత్మానుసారంగా ఆరాధిస్తలేము. ఇట్ ఇస్ క్లియర్. శరీరానుసారంగా నడిస్తే మనం ఆత్మానుసారమైన క్రియలు మనం చేయలేము. ఆత్మానుసారంగా నడుండి శరీర క్రియలను మీరు నెరవేర్చకుండా అంటున్నాడు. शरीरम को कोने आलोचना लगते, शरीर को एक आलोचना आता है अच्छा खाने का, बारी जाने का नहीं चर्च को, शरीर बोलता है, आत्मा बोलते नहीं नहीं आज भगवान के पास नहीं गया तो मेरे को तकलीफ आएगी, प्रभु का क्रोध मेरे ऊपर आएगा, नहीं कितना भी बारिश आने दो कुछ भी आने दो मैं प्रभु के पास जाऊंगा करके आत्मा बोलती है। शरीर बोलता है काहे को बारिश बहुत आ रहा है किधर जाएगा तुम, कितना तकलीफ है चर्च जाने का। हाँ और बाइबल बोलता है ఆత్మానుసారంగా నడుచువాడు శరీరమును శరీర కోరికలు నెరవేర్చాడు. మన శరీర కోరికలు నెరవేర్చలేమంటే ఆత్మానుసారంగా దేవుణ్ణి ఆరాధించాల్సిన అది ఆనవాడని చలివాడని మన ఇంట్లో ఎండరాని కష్టం రాని దుఃఖం రాని ఏదన్నారని నేను ఆ దేవుని మందిరం పోతా ఆదివారం నాయ आत्मा से अपन आराधना करने वाला कितना भी तकलीफ कितना भी कुछ हो नहीं नहीं मैं प्रभु का घर जाऊंगा। प्रभु बोल रहे हैं मैं నేను నన్ను ఆరాధించుకోవాలి ఆత్మతో సత్యంతో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించుకోవాలి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించావు శరీర కోరికలు నెరవేర్చావు, శరీరం కోరికలు ఉన్నాయి. అదే మనం రోమా పత్రిక 8:13 చూసుకుందాం. రోమా సంఘానికి రాస్తున్నాడు 8:13. ఇవి నా మాటలు కావు, మన అందరం కలిసి దేవుడు మనకి మాటలు జ్ఞాపకం చేసిస్తున్నప్పుడు భయంతో डर के मारे प्रभु के वचन के ऊपर अपन ध्यान देंगे। 8వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నాడు మీరు శరీరానుసారంగా ప్రవర్తించినట్టు సావలసిన వారై ఉండు కానీ ఆత్మ చేత శరీరక్రియను చంపినట్టు జీవిస్తారట. क्योंकि यदि तुम शरीर के अनुसार देह काटोगे तो मरोगे, यदि आत्मा से देह की क्रियाओं को मारोगे तो जीवित रहोगे। శరీరానుసారం ప్రవర్తించినట్టు సావలసిన వారై ఉండు కానీ ఆత్మ చేత శరీరక్రియను చంపితే జీవిస్తారు. క్లియర్ చెప్తున్నాడు. శరీర కోరికలను చంపి ఆత్మానుసారంగా ఉంటే మనం బతుకుతామట. శరీర కోరికలు నెరవేరితే మీరు నిశ్చయంగా చస్తారు. అబ్రాహ్మణ్ అంటారు ఈ పండు తిన్నప్పుడు మీరు చచ్చిపోతారు, చచ్చిపోతారు. మనిషికి లేదా 2 మరణాలు ఉంటాయి, 2 మరణాలు మంచి చదువుతుంది. 2 మరణాలు, ఒకటి ఆత్మ మరణిస్తుంది, ఒకటి శరీరం మరణిస్తుంది. శరీరం మరణిస్తే మనం ఏం చేస్తాం, తీసుకుపోయి భూస్థాపన చేస్తాం, మట్టికి మట్టిని ఇచ్చేస్తాం, అది శరీర మరణం. ఆత్మ మరణం, ఆత్మ ఇంట్లో ఆత్మ ఉన్నది, మనలో ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ మనం మంచి పనులు చేయడానికి ఇచ్చేస్తుంది. ఆత్మ ఉన్నదని నేను నిలబడిన మాట్లాడుతున్నాను, ఆత్మ లేకుంటే నేను శవం అయిపోతుంది. 2 మరణాలు ఉంటాయి, ఒకటి శరీర మరణం భూస్థాపన చేస్తాం, ఆత్మ మరణం ఆత్మ మరణిస్తే నరకం పోతాం. ఇట్ ఇస్ క్లియర్. ఆత్మ మరణిస్తే నరకం పోతాం, శరీరం మరణిస్తే భూమిలో పాతి పెట్టి వచ్చేస్తాం. కానీ ఒక ఆత్మ ఉన్నది, మర गया, मरा गया शरीर, गया क्या आत्मा, आत्मा किधर जाता है, आत्मा मर गया तो नरक जाएगा, शरीर मर गए तो अपन दफनाने वाले दफनाते, कोई जलाने वाले जलाए, वो शरीर है. आत्मा जब मरता है वो नरक जाता है. नरकం పోయి ఏముంటుంది అలా, అగ్ని ఆరదు పురుగు రావాలి. ఇట్ ఇస్ క్లియర్. అగ్ని ఆరది పురుగు, నరకంలో పోయిన వాళ్ళకి అగ్ని ఆరది పురుగు చావాలి అంటే మనిషిని పురుగు అంటారు. మనం పురుగు. ఇవాళ నా పేరు దావీదు, బీకామ్ ఎల్ఎల్బి ఏదో అనుకుంటాం, డిగ్రీలు పెట్టుకుంటాం మనం, డాక్టర్ ఇంజనీర్ कुछ भी डिग्री लगा है. ये अपना नाम है, ये डेविड सुनील अंदर పేరు, ये नाम है. నరకంలో ఏం పేరు ఉంటుంది మన పేరు, పురుగు. పురుగులం, అగ్ని ఆరదు పురుగు రావాలి, పురుగు నరకంలో. అయితే ఈ 2 మరణాలు ఉంటాయి. 2 మరణాలు అయితే శారీరक मरण सभी को है, पर आत्मिक मरण नरक को जाएगा. वो नरक से మనం జీవిస్తాం. ఆత్మానుసారంగా నడిస్తే మనము జీవిస్తాం, బ్రతుకుతాం. మన ఆత్మ ఇక్కడ కన్ను ముట్టే మనం ఎటుపోతాం, పరలోకం పోతాం. అది 2వ మరణం. అది నరకమన్నా పోతాము, స్వర్గం అన్నా పోతాం. ఇవాళ కొంచెం ఎక్కువ చెప్తా, తర్వాత అక్కడ చెప్తా. నరకం పోతాం అంటే మనం ఎందుకు వచ్చిన వీటికి, ఆత్మ సావద్దు అని మనం పెట్టుకోవచ్చు.
కోరికలు ఉంటే శరీరంలో ఉంటే మనం ఏం చెప్తామన్నా? శరీరం ఉంటే అబద్ధం ఆడతాము, శరీర కోరిక నెరవేర్తాము, అసూయ పడతాము, కోపపడతాము, మోసం చేస్తాము. शरीर में रहेगा तो हम क्या करते हैं? झूठ बोलते हैं। पास्टर क्यों नहीं जरा घर पे काम करने नहीं आया, ये शरीर ही झूठ बोलता है। అబద్ధం ఆడతాం, మోసం చేస్తాం, లాలచ్, అబద్ధం ఆడతాం, మోసం చేస్తాం, లాలచ్, ఇవన్నీ కోపపడతాం, గుస్సా करते, ఇది శరీర కోరికలు. ఇవన్నిటిని మనం ఏం చేయాలి? इवानिटी मन संपेला। शरीर के इच्छाओं को मार डालने का। शरीर में क्या आता है? गुस्सा आता है, झूठ बोलने का आदत आता है, लालच आता है, दूसरा अच्छा जीव तो अपने जलन आता है। ये चीज को मार डाले, ये चीज को मार डाले तो अपन आत्मा के हिसाब से आराधना कर सकते हैं। ఆత్మానుసారంగా మనం ఈ క్రియలను మనం సంపేస్తే మనం ఆత్మానుసారంగా ఆరాధిస్తాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించు. ఫిలిప్పీ పత్రిక 2:9 ఏమున్నది? క్రీస్తుకు ఉన్న మనసు మీరు కలిగి ఉండండి, దేవుడికి ఉన్న మనసు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుడై ఉండి తను తగ్గించుకొని భూలోకానికి వచ్చి రిక్తుడుగా తన ప్రాణం పెట్టి ఆ మనసు మనం కలిగి ఉండాలి. క్రీస్తుకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. ఫిలిప్పీ పత్రిక 2:5 ఈ మాట రాసి క్రీస్తుకు కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. प्रभु की जो दिल है वो अपना पास रहना चाहिए और परमेश्वर रह के भूलोक में आया। మన ప్రభు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి అట్టి మనసు మనం కలిగి ఉండాలి. దేవుడై ఉండి భూలోకంకి వచ్చాడు, నరరూపం తాలించాడు. जिसने परमेश्वर के स्वरूप में होकर भी परमेश्वर के तुल्य होने के अपने वश में रखने की वस्तु न समझी, वरन अपने आप को ऐसा शून्य कर दिया, दास का स्वरूप धारण किया और मनुष्य के समानता में हो गया। దేవుడు మనుషుడయ్యాడు. కానీ మనుషులు ఏమంటారు? మంచి పని చేసి దేవుళ్ళు అవుతారు, మంచి మంచి పని చేసి సాధు సంతులు దేవుళ్ళు అవుతారు. మేము దేవుళ్ళు అంటాం, మా దేవుని యొక్క స్వరూపం అంటారు. దేవుడే నరరూపాలు చూపెట్టచ్చు. చాలా గొప్ప మాట. మనుషులు మంచి పనులు చేసి దేవుడు అనిపించుకుంటున్నారు, కానీ దేవుడు స్వయంగానే దేవుడై ఉండి నరుడి అయ్యా నచ్చింది. అట్టి మనసు మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం మీరు చెప్తున్నారు. దేవుని వాక్యం మనం చెప్తున్నారు. అట్టి మనసు కలిగి ఉండాలి. అది ఆత్మానుసారమైన ఆరాధన. శరీరానుసారమైన ఆత్మ ఆరాధన ఏముంటుంది? శరీరం పోయిన ఆదివారం రాని ఆదివారం పోవాల, మంది ఏమనుకుంటారు, రేపు మా ఇంకేమన్నా జరిగితే అందరు వస్తారో లేదు. ఇది శరీర కోరిక. అందరితో కలిగి ఉంటే మా పనులన్నీ పటాపట అయిపోయి. ఇది శరీర కోరిక. ఆత్మ దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. చిన్న సంఖ్య ఉన్నాం, జాగ్రత్తగా విన్నాం. దేవుడు వాక్యం దేవుడు పేరు చెప్తున్నాడు. ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటే శరీరం సంపాద, శరీరం సంపాద. శరీర కోరికలు, అబద్ధమాడు, దొంగతనం చేసుడు, లాలచ్ అన్నీ ఉన్నాయి. ఇవన్నింటినీ మర్చిపోవాలి. ఆత్మానుసారంగా దేవుడిని ఆరాధించాలి. शरीर से आराधना नहीं करना, आत्मा से आराधना करना है. ये आत्मा एक दिन परलोक जाना है, ये नर्क नहीं जाना है. नर्क को आत्मी आराधित ఆత్మతో ఆరాధించమని బాబు చెప్తున్నాడు. క్రీస్తుకు కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. అతి మనసు కలిగి ఉండాలని మొదటి కోరంతి 11వ అధ్యాయంలో 1వ వచనంలో పౌరేమంటూ చూద్దాం. కొంచెం మొదటి కోరంతి 11వ అధ్యాయం నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమని పౌలు చెప్తున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి. मैं प्रभु के अनुसार मैं चल रहा हूं, तुम मुझे ये करते। फर्स्ट कोरिन्थ 11:11 నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోవాలి. तुम मेरी सी चाल चलो जैसे मैं मसीह की सी चाल चलता हूं. భక్తుడు అంటున్నాడు నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, నన్ను చూసి తెలుసుకోండి. నేను ఆత్మతో సత్యంతో ఆరాధించాలనుకుంటున్నా. ఆరాధిస్తున్నా, మీరు అట్లనే ఆరాధించండి. దేవుని ఆశీర్వాదం పొందుతాం. మనకు అనిపిస్తుంది శరీరంలో ఉన్నాం, సుఖపడుతున్నాం. ఇది
ఇందులో ఒక ఆత్మ ఉన్నది. మనం ఎన్ని దినాలు మోసం చేస్తాం, దేవుడిని నరకం పోతామంటే అగ్ని ఆరాధి పురుగు కావాలి. మనకు పేరు పెట్టి పురుగట, ఒక పురుగులం కీడే. ఈ రోజు నుండి రేపు మాయమైపోయేటోళ్ళం. జాగ్రత్తగా తెలుసుకొని పురుగులమ్మ. ఇంకొక వచనంలో కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయములు అనగా జాలత్వము, అపవిత్రము, కామకృతము, దురాజను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయమని చెప్తున్నాడు. ఇవి ఇట్లా చంపేయాలి. కొలసీ పత్రిక इसलिए अपने उन अंगों को मार डालो जो पृथ्वी पर है, अर्थात व्यभिचार, अशुद्धता, दुष्कामना, बुरी लालसा और लोभ को जो मूर्ति पूजा के बराबर है। इस चीज को मार डालना है। कोलसी की किताब 3रा अध्याय 5वां वचन में जो लिखा है उस चीज को मार डालना है। यदि अपन मार डाला है, अपना आराधना आत्मा से है क्या परीक्षा करेंगे. आत्मा को आराधिస్తున్నాము మనము. ఆత్మతో ఆరాధిస్తే వీటిని చంపేయాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇవి మనం చంపలేము, ఇవి మనతో కాని పని. ఏ మాట్లాడితే अपना वश में नहीं है. బయటికి పోయినాక మనకు లోకం కనబడుతుంది. లోకంతో ఉండి మనం ఈ చీజులను చంపలేం. अपने से होने वाला चीज नहीं है. अपनी चीज को मार नहीं सकता है. मारने के लिए क्या मांगता है? దేవుని శక్తి కావాలి. ఇవి ఇట్లా మనం చంపలేము. మన పిల్లలను దేవుని కన్నా ఎక్కువ ప్రేమిస్తాం. అబ్రాహాము కుమారుని తీసుకొని బలి అర్పిస్తాం. మన పిల్లలను మన పానం కన్నా ఎక్కువ మంచిగా చూసుకుంటాం. తెలుసా, మన శరీరాలను చంపాలంటే మనకు కాని పని. దేవుడు మనకు అతి శక్తి ఇవ్వాలి. అదొకటే వచనంలో ఉందాం. 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనంలో అది ఉన్నది. మనం చూద్దాం. 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం సరి ఆలోచిద్దాం. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడు. కానీ పిరికితనం గల ఆత్మ ఇయ్యలేదట. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చాడు. 2 తిమోతి 1వ अध्याय 7वां वचन. क्योंकि परमेश्वर ने हमें भय की नहीं पर सामर्थ्य और प्रेम और संयम की आत्मा दी है. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ. ఈ ఇంద్రియాలు మనకు ఉన్నాయి. మన ఇంద్రియాలు ఏంటి? కళ్ళు, చెవులు, ముక్కు, చేతులు, కాళ్ళు, నోరు, ఇవన్నీ ఇంద్రియాలు. ఈ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ వీటితో తప్పులు కాకుండా ఏం చేస్తుంది? ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ మనకి ఇచ్చింది. శక్తి ఇస్తున్నాడు దేవుడు. ఆ శక్తి ఇస్తున్నాడు మనకు. అప్పుడు ఆ శక్తి ఇచ్చిన తర్వాత మనం అందరినీ తల్లి తిరగలుగుతాం, కొడుకు తిరగలుగుతాం, బిడ్డ తిరగలుగుతాం. అన్ని మంచిగా. లేకుంటే మన యొక్క ఇంద్రియాలు చెడిపోతే మనం అన్ని చెడగలుగుతాం. అందం ఉన్నది అమ్మాయి అంటే మన శరీరం ఇంద్రియ నిగ్రహం కంట్రోల్ లేదు. నో కంట్రోల్. అరే ఇంత అందం ఉన్నాడు పిల్లగాడు, మస్తు కొడుతున్నాడు, ఇదివే అంటే నీ యొక్క ఇంద్రియాల మీద నీ కంట్రోల్ లేదు. పాపం చేయడానికి పరిగెత్తుకొని పోతున్నావు అంటే నీ యొక్క ఇంద్రియాల మీద కాదు నయ్యే. బిర్యానీ కావాలంటే గబా గబ్ తిందాం, ఎక్కువ తిందాం, పాపం ఉంటే తక్కువ తిందాం. ఇది నీ యొక్క ఇంద్రియాల మీద నీకు కంట్రోల్ లేదు. అది శరీర కోరిక. అవి చంపేయాలి. అవి చంపగలుగుతామా? ఒక మంచిది చీర కనబడ్డది, నా పైసలు లేవు అంటే ఇంత పెడతాం. ఊరికే నీ మనసు దాని మీద కొడుతుంది. మొబైల్ అందరికి మంచిగా ఉన్నది లేదు. ఇంద్రియ నిగ్రహం మన శరీరంలో ఉన్న అంగాలను మనం కంట్రోల్లో పెట్టుకున్నాము. మన ఒక బ్రదర్ ఉన్నాడు, తాగుడు అంటే కంట్రోల్ లేదు. ఇంద్రియాల మీద కంట్రోల్ లేదు. ఎంత వాక్యం చెప్పి నెత్తి వాళ్ళు కొట్టు, కంట్రోల్ లేదు. నువ్వు ఆ చీజ్కు బానిసత్వం అయిపోయినావు. అంటే నువ్వు ఆత్మతో సత్యంతో ఎన్నడూ ఆరాధించాలి. దేవుడి రోజు చెప్తున్నాడు, నువ్వు ఎంతో సమరయ స్త్రీ, దేవుడికి మాట మాట్లాడుతున్నాడు. ఆత్మతో సత్యంతో ఆరాధించు సమరయ స్త్రీని అంటున్నాడు. నీకు 5 పెన్ పెట్టుకున్నాడు, నీకు ఉన్నట్టుగా నీ కూడా కాదు. చల్లబడిపోయింది. అప్ప నా పాత రోత జీవితం నిన్న బయలుపరిచేసింది. అమ్మ ఒక కాలం వస్తున్నది, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. अपने घर की अपना कोई
झटके में बता देते हैं, एक झटके समराय स्थिति खत्म అయిపోయింది, ఆన్నే పడిపోయింది. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించుకోవాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఈరు ఆరాధించగల మన అవయవ ఇంద్రియ నిగ్రహం, మన శరీరంలో ఉన్న అవయవాలను మనం కంట్రోల్ చేస్తున్నామా? ఇప్పుడు ఎప్పుడు మనం ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించుకోవాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మనం ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నామా? మన ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ మనకున్నదా? దేవుడు మనకు పిరికితనం గల ఆత్మ ఇయ్యలేదు, సామర్థ్యం గల ఆత్మ ఇచ్చింది. మన యొక్క శరీర కోరికలను మనం చంపుతున్నాము. ఎన్నో కోరికలు వస్తున్నాయి, ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి, అవిటను మనం చంపుతున్నామా? చాలా చిన్న సంఖ్యలో उतना बहुत कम संख्या में अपन आत्मा और सत्य से आराधना कर रहा है क्या? आत्मा और सत्य से आराधना करके अपना शरीर के जो ये इच्छा हो को अपने को मारना है. आंख देखने वाला चीज, आंख बोलता है ये चीज अच्छा है, उसको नहीं देखना है. मुंह बोलता है अच्छा चीज खाना है, उसके ऊपर ज्यादा लालच नहीं करने का. कर रहे क्या अपन? अपने को जो इच्छा है वो कर रहे हैं. अब इतना మీద మనకు శక్తి లేదు, కంట్రోల్ చేసే శక్తి లేదు. దేవుడు మనకు శక్తి ఇచ్చుగాక. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు, ఆత్మతో సత్యంతో आराधना. प्रभु आत्मा है, अपना आत्मा और सत्य से आराधना करने का. आत्मा और सत्य से आराधना करना है तो शरीर के इच्छाओं को अपने को मारना है, और शरीर के इच्छाओं को नहीं मार सकता है जब तक परमेश्वर अपने को शक्ति नहीं देगा. इंद्रिय निग्रहం గల ఆత్మ మనకి ఎంతవరకు దేవుడు ఇయ్యాడో మన అవిట్లను సంపలేం. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ మనకి ఎప్పుడు ఇస్తాడంటే మనం దేవునికి ఆటోమేటిక్ సరెండర్ కావాలి. ప్రభువు గొప్ప దేవుడు. రెండు మరణాలు, ఒకటి శరీర మరణం, ఒకటి ఆత్మ మరణం. శరీరం నేను ఎట్లా 70 ఏళ్ళ తర్వాత 80 ఏళ్ళ తర్వాత చచ్చిపోతా, నన్ను పాత పెడతారు. నా ఆత్మ పరలోకంలో ప్రభు దగ్గర ఉండాలి. నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధించాలా, లేకపోతే నరకంలో పోతినట్టే అగ్ని ఆరాధి పురుగు చావది. అందులో నేను పడతాను, అందులోనే పడతాను. ప్రభు నా శక్తి నాయన ఆత్మకు సత్యంతో దేవుడు ఆరాధిస్తాను. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించారు. నేను ఈ ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాను. నా ప్రభు నేను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాను. నా శరీర కోరికలు నేను చంపేస్తాను. ఇక రానబడ్డదని చాలా మంది రాలేదు. శరీర కోరికలు చంపే శక్తి లేదు, శరీర కోరికలు చంపే శక్తి లేదు. శరీరంకు కష్టం కావద్దు, శరీరం కష్టం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏదో అని ఈ పేరు నుంచి ఈ వాక్యం మాట్లాడాలి. చాలా చిన్న సంఖ్యలో ఉన్నాము. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువా నేను దేవుడు ఆత్మ, నేను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాను. నా శరీర కోరికలు నేను చంపేస్తాను, శరీరం నిష్ప్రయోజనం అని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాను. దేవుడు మన ఈ మాట తీసుకుంటున్నాడు. రాజా నీ సన్నిధిలోనే
కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఉంటది పోరు నన్ను విసిగించినా, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించినా, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే వేయి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే వేయి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఓకే, చూస్తాను 5 నిమిషాల 10 నిమిషాలు ఒక్కడే వచనం చదువుకొని ధ్యానిద్దాం. ఓన్లీ వన్ వచనం, అపోస్తుల కార్యం గోరు కావద్దని. అపోస్తుల కార్యం 27వ అధ్యాయం 41వ వచనం చదువుకొని కొంచెం ధ్యానిద్దాం. అపోస్తులకి కితాబ్ पीड़ितों के काम 27वां अध्याय 41 वचन में पढ़ता हूँ. రెండు ప్రవాహములు కలిగిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్టు పట్టించింది, అందువల్ల అనిలి కూరుకొని పోయి కదలక ఉండెను. అమరమున ఆ దెబ్బకు బద్దలై పోసాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, సృష్టికర్త, పరలోక తండ్రి, ఆయన నీకు వేలాది వేలాది స్తోత్రం. కానీ పరిశుద్ధ హెచ్చరిక భాగంగా రోజులో పెట్టావు ఆయన. నువ్వు మాట్లాడినా నీవే మాట్లాడతావు, నువ్వు మాట్లాడతావన్నా పరిశుద్ధ నామంలో ఇక్కడ మనం చూస్తున్నాము. రెండు ప్రవాహములు కలిసిన స్థలము చిక్కుపోయిన ఓడ. परंतु दो समुद्र के संगम की जगह पड़कर उन्होंने जहाज को टिकाया और गली तो थक्का खाकर गड़ गई और कर न सकी, परंतु पिछाड़ी लहरों के बल से टूटने लगी.
రెండు ప్రవాహాలు కలిసిన స్థలం. ఆడ ఓడ అలా దొరికిపోయింది, ఓడ మునిగిపోతున్నది, ఓడ బద్దలైపోతున్నది. రెండు ప్రవాహాలు కలిసినాయి. ఓడ అయితే ఓడ అంటారు, మనుషులు పోతారు, ఆ ఓడ ఒకసారి చిక్కుకున్నారంటే మనుషులు బతకడికి అయిపోయింది. ఇరుకుంటా పోయేటోళ్ళు ఆ సుడిగుండం అంటారు, సుడిగుండంగా పోయినట్టే అది బయటికి వెళ్ళాలి, సీదా ముంచెత్తారు. ఇక్కడ పౌలు కెసిడియాకు ప్రయాణం అయిపోతున్నాడు, కూడా కైసరుకు వెళ్తున్నాడు. రాజైన కైసరుకు కలవతాను, రాజైన కైసరు కలవతాను ఓడలో పోతున్నారు. అతనితో 120 మంది ఉన్నారు. पौलुस जा रहे हैं बोट में और वो भंवर में फंस गया और बोट डूब रही है और लोग बचने की कोशिश कर रहे हैं। तो उसको कैसा को मिलने को जा रहे हैं। మనం ఒక రెండు ప్రవాహంలో ఉన్నాం. ఒకటి లోకం ఉన్నది, ఇంకొకటి పరలోకం. మనం లోకంలో ఉన్నాం, మన యాత్ర ఎట్టున్నది, పరలోకం పోదనుకున్నది. లోకంలో ఉన్నాం, రెండు ఉన్నాయి. లోకంలో ఉన్నాము, పరలోకం పోదానికి దేవుని మందిరం కలిసి ఆరాధిస్తున్నాం. దయచేసి చక్కగా నుండి చూద్దా రెండేసారు. లోకంలో ఉన్నాం, పరలోకం పోదానికి యాత్ర చేస్తున్నాం. మనలో చాలా మంది వెళ్ళిపోయారు. ఈ యాత్రలో మనము రెండు కలిసిపోవాలి. కలిసిపోతే ఆడ సుడిగిండం చెప్తుంది, ఆడ కూడా బద్దలైపోతుంది, మన జీవితం కూడా బద్దలైపోతుంది. లోకంలో ఉన్నాం కానీ లోకంతో కలిసి మనం ఉండాలి. ఇక్కడ పౌలు సుడిగుండంలో దేవుడు మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని అందరినీ నేను తప్పిస్తాను, మిమ్మల్ని అందరినీ నేను తప్పిస్తాను, మీకు పైసల దగ్గర నిలబడి ఉంటాను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడు, మిమ్మల్ని అందరినీ నేను తప్పిస్తాను. దేవుడు వాక్యం ఈరోజు మనతో మాట్లాడు, మిమ్మల్ని అందరినీ నేను తప్పిస్తాను. మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర నిలబడి ఉన్నది, ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర మీకు నిలబడి ఉన్నది. మీరు యాత్రలో ఉన్నారు, మీరు పోతున్నారు, ప్రయాణంలో అనారోగ్యం వస్తుంది, మరణం వస్తుంది, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఆర్థిక ఇబ్బంది అవుతుంది. ఇలా ఇంత క్రితం పైసలు లేకుండా అప్పుడు గిడాలకు వస్తాయి. దాన్ని మీరు ఒక విశ్వాసం పెట్టి, నేను మీరు పరలోకం చేయాలి. अब इस दुनिया में है, तकलीफें आते हैं, रोग आते हैं, कष्ट आता है, बहुत से मुसीबतें आता है, पर प्रभु आज बोल रहे हैं चिंता मत करो, मैं तुमको तुमको प्रभु यीशु के पास खड़ा रहना है, उधर जाके तुमको खड़ा रहना है, तब तक प्रभु దగ్గర ప్రభు దగ్గర నిలబడి ఉంటారు. మీరు ఒక ప్రయాణంలో ఉన్నారు. ఎవడ ప్రయాణంలో బద్దలైపోతున్నారు. పౌలు ప్రార్థన చేస్తున్నాడు, శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ప్రార్థన చేస్తున్నాడు. అలా మీద ఉన్నాయి ఆ వచనంలో 24వ వచనంలో ఏమంటున్నాడు కారణం చూసుకోండి. నీవు కైసరియలో నిలవచ్చి ఉన్నది, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నీతో చెప్తున్నా. 24వ వచనం. 34వ వచనం ఏమంటున్నాడు? 14 దినముల నుండి మీరు ఏమీ పుచ్చుకొనక ఉపవాసంగా కనిపెట్టుకొని ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఇది మీ ప్రాణరక్షణకు సహాయం అవుతుంది. ఆహారం పుచ్చుకొని ఇప్పుడు మనం ఆహారం పుచ్చుకున్నాం, దేవుని యొక్క ఆహారం. మీరు ఉపాసంతో ఉన్నారు, ఆహారం పుచ్చుకొని, ప్రయాణంలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ఆహారం పుచ్చుకొని దేవుని యొక్క ఆహారం పుచ్చుకోండి అని వాక్యం. అదే 35వ వచనం ఏమంటాడు? ఈ మాట చెప్పి ఒక రొట్టెను పట్టుకొని అందరి దేవునికి కృతజ్ఞత చెల్లించి దాన్ని విరిచి తినసాగి. విరిచి తింటున్నాడు పౌలు. ఇన్ని కష్టాలు ఓడ బద్దలైపోతున్నది, బాగా పోతుంది, సుడిగుండంలో చిక్కని అంటుకపోయారు. ఆయన ఏం తింటారు? రొట్టె తింటున్నాడు. ప్రభు పోతుంది, దేవుని ఆదేశిస్తున్నాడు, దేవుని ఆదేశిస్తున్నాడు.
इस दुनिया में अपन है, हमारे दुनिया से अलग रहना है, अपनी यात्रा है परलोक प्रभु के पास। दुनिया से मिल के रहोगे तो नरक जाएगा। सुबह से बात वही कर रहे हैं, नरक जाएगा। अपने को नरक जाना नहीं है, अपने को प्रभु यीशु के सामने जाके खड़ा रहने का है, और उस कैसर के राजा के पास जाके खड़ा रहना है, और वो जा रहा है, और उसका बोर्ड क्या हो गया? थोड़ा बदल है, थोड़ा बदल है कोई జీవితం నాకు కష్టాలు బాధలు శ్రమతో ఉన్నాడు. దేవుడు అందరినీ తప్పిస్తాడు. అవును, ఆహారం చేస్తున్నాడు, ఆశీర్వదించి ఇచ్చింది. ఇది ఆనందంగా మాట్లాడే మాటని మనం ఇలా ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఆనందంగా కదా, ఆహారం తీసుకున్నాడు. దేవుడు ఆజ్ఞించి పౌలు నీతో ఉన్న 120 మందిని రక్షిస్తాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మేము అందరినీ రక్షిస్తాము. ధ్యానం నిన్ను రక్షిస్తాడు. లోకం ఉన్నది, లోకంలో పాపలు ఉన్నారు, చెడ్డ అలవాట్లు నేర్పుతారు, చెడ్డ తలంపులు నేర్పుతారు, దొంగతనం ఎట్లా చేయాలా, తాగుబోతులు ఎట్లా కావాలా, వ్యభిచారం ఎట్లా చేయాలా, పాపం ఎట్లా చేయాలా, అవన్నీ నేర్పేటట్లు ఈ లోకం ఉన్నది. ఈ లోకం నుంచి మీరు వేరే ప్లేన్ ఉన్నది, 2 బట్టలు ఉన్నాయి, అవి ఎన్నడూ కావాలి, అవి రెండింటిలోనే పోతాయి, కలుతాయి. అవి కలిసినట్టు యాక్సిడెంట్ అయిందని 2 समुद्र కలిసి యాక్సిడెంట్ అయింది. 2 समुद्र मिल चुका है, उसका एक्सीडेंट हो गया. లోకంతో నువ్వు వైరమని నీకు తెలియదు. దేవుడు అంటున్నాడు, లోకంతో నీకు వైరమే. ఎప్పుడు లోకంతో కలిసిపోయి లోకం ఆలోచిస్తామంటే నీ జీవితం లోకంలో ఉన్నది. నేత్రాశ, శరీరాశ, జీవబ్రహ్మం ఉన్నది. నేత్రాశ, శరీరాశ, జీవబ్రహ్మం అప్నే అప్పు బడాయి మాన్నా. ఇవన్నిట్లో మనము సుఖుండాలి. ఇవి దుఃఖున్నాయా? దేవుడిని మర్చిపోతాం, దేవుడి దగ్గరికి రాము, దయచేసి గమనించండి. 2 మరణాలు ఉన్నాయి అందరికీ. శరీర మరణం, ఆత్మ మరణం. ఆత్మ మరణం అయితే ఇలాగే తప్పించుకునే మార్గము దేవుడు చెప్తున్నాడు. అదే అధ్యాయంలో మనం చూద్దాం. 42వ వచనం, అదే 42. ఖైదీలలో ఎవడను ఈదుకొని పారిపోకుండాన్నట్టు వారిని చంపవాలని సైనికులతో ఆలోచన పుట్టెను. కానీ శతాధిపతి పౌలును రక్షింపను ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగలవారు సముద్రంలో ఈదుకొని దారికి పోవాలని, కడమ వారిలో కొందరు పలకల మీద, కొందరు ఓడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించి ఇలాగ అందరినీ తప్పించాడు. ఈ మాట జాగ్రత్తగా విందాం. శతాధిపతి పౌరులను రక్షించాలా, దేవుడు ఆయన ప్రేరేపణించాడు, ఈ పౌరులను రక్షించాలా అని ఆయన అంటారు. ఈదడులు ఈదుకుంటా దానికి దేవుడు ఈదడంలో ఏం చేయాల? పలకాల మీద కూర్చుంది ధరిపోవాలి. మరికొందరు ఓడ చెక్కల మీద, ఓడ చెక్కల 3 విషయాలు 5 నిమిషాలు. ఒకటి, ఈదేటోళ్ళు ఈదుకుంటా దానికి పోవాలి. ఓడ మునిగిపోతున్నది, సుడిగుండంలో ఓడ చిక్కుకున్నది. ఈదగలవారు ఈదుకుంటా వెళ్ళిపోతుంటే, ఈదుకంటే చేతులతో ఈదుతా, ప్రార్థన చేస్తా. ఈదుతా అంటే ప్రార్థన చేస్తా ఉంటారు. కష్టం तकलीफ आए तो प्रार्थना करना है प्रभु को. तकलीफ आया है मुझे, प्रार्थना करो. प्रार्थना से आप तुम्हारे तकलीफ से बाहर निकल जाओगे, तुम्हारा रोग से बाहर निकल जाएगा, तुम्हारा हर मुसीबत से बाहर निकले. प्रार्थना అది ఈదుట. ప్రార్థన మనం చేయము. ప్రార్థన ఈదుకుంటా మీరు అక్కడికి వెళ్ళిపోండి. ఈదుకుంటా వెళ్ళిపోండి. ఇంకోళ్ళకి ఏమంటారు? పలకల మీద, పలకలు ఇట్లా కట్టె పలకలు ఉంటాయి కదా, పాయింట్ చూపెట్టు, పలకల మీద దొరుకుతాం. పలకలు చూపెట్టారు, దాని మీద ఉండి వెళ్ళిపోండి. పలకలు దేనికి చూపెడుతున్నది? మోషే యొక్క పలకలు, పర్యాజ్ఞలు, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము చూపిస్తున్నది. వాక్యం చదువుకుంటా వెళ్ళిపోండి. వాక్యంలో రాసిన లోకమైన, లోక స్నేహమైన వైరం, నేత్రాశ, శరీరాశ, జీవోత్తాంగం మనిషి కాదు, అవి కానీ విడిచిపెట్టుకుంటుంది. దేవుడి వాక్యం చెప్తున్నది. పలకల మీద కూర్చుని వెళ్ళిపోండి. పలకల మీద దేవుని సత్యం ఉన్నది. పలకల అంటే దేవుని వాక్యం ఇందులో రాయబడి ఉన్నది. ఇది చదువుకుంటా వెళ్ళిపోయి ముందు ప్రార్థన చేసుకుంటా వెళ్ళి
మూడవది పలకాలు పలకాల మీద వెళ్ళిపోతుంది. పలకాలు అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎప్పుడు చదువుకుంటుండండి, మీకు మంచి చెడ్డలు చూపెడతారు. ఇలా మీరు కట్టేందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాటల మీద ధ్యానించండి. పలకాల మీద ప్రయాణం అయ్యి యాత్ర చేసుకుంటూ వెళ్ళిపోతుంది. లాస్ట్ అంటున్నాడు, లాస్ట్ ఏమంటున్నాడు ఆయన? ఓడ చెక్కలు. ఓడ చెక్కలు. ఓడ చెక్కలు దేని గుర్తు తెలుసా? సిలువ గుర్తు. 2 చెక్కలు ముంగట సిలువ. సిలువను జ్ఞాపకం చేసుకుని వెళ్ళిపోండి. సిలువ మీద నా ప్రభు మనకు ప్రాణం పెట్టింది. దేవుడు అయింది తన ప్రాణం పెట్టింది. ఓడ చెక్కలు 2 చెక్కలు इधर बैठाने सिल्व यीशु प्रभु ने सिखाया। 3 चीजों को देख के चलना है। एक प्रार्थना, दूसरा प्रभु के वचन, तीसरा प्रभु की क्रूस। ये तीनों को देखते अपनी जिंदगी की यात्रा करते जाओ। जिंदगी की यात्रा करते जाओ, प्रभु अपने को बचाएगा। हर मुसीबत में बचाएगा, हर रोग को बचाएगा, हर तकलीफ से प्रभु अपने को बचा लेगा। ये बात को याद रखना। हर मुसीबत నీకు రోగం వచ్చిందా మొదట ప్రార్థన చేయమని యాకోబు పత్రిక చెప్తున్నాడు. నీకు శ్రమ కలిగిందా నువ్వు ప్రార్థన చేయ. మనం ప్రార్థన చేయము, ప్రభు దగ్గరికి సిస్టమేటిక్ రావు. మనకు అక్క ఉదాహరణ దేవుడు మనకు సుడిగుండంలో చుట్టుకున్నారా? ఈదుకుంటూ వెళ్ళిపోతుంది, పలకాల మీద వెళ్ళిపోతుంది, లేకపోతే కూడా శిఖరం మీద వెళ్ళిపోతుంది. అందరూ వెళ్ళిపోయి తప్పించుకొని బయట నిలబడతారు. అలా ప్రయాణం ఎక్కడ ఉన్నది? యేసు ప్రభు యొక్క ముంగట నిలబడాలి. చాలా మంచి దాసుడు, నేను 10 దేశాలకు నేను అధిపతి చేస్తాను. నమ్మకం వల్ల దాసు దేవుడు సంజానం మనకందరికీ నిలబడి. ఈ లోకం మనకి కాదు. అప్పుడు इस देश के नहीं, इसमें 60-70 साल जिएंगे। प्रभु के बात पे विश्वास रखो। सब लोग जाना है आपको। एक प्रभु के विश्वास रखेंगे और सूर्यकुंड अंदर చెప్తున్నాడు ఇట్లా వెళ్ళిపోండి. ఈరుకుంటాడు ఈరుకుండా వెళ్ళిపోండి, పలకాల మీద వెళ్ళిపోండి. ఏది లేకపోతే నాకు చెక్కల మీద చెక్కలు పడుతుంది. అది ముంగనియది, ఈ లోకంలో ముంగనియది. లోకం అనే సాతాను బయట నిలబడ్డది, ఆశలు చూపెడుతుంది. కదా కదా దురాశ అన్ని నిలబడ్డాయి. లోకంలో కలిసిపోవద్దు. సుడిగుండంలో చుట్టుకుంటమే బయటికి వెళ్ళాం. దేవుడి వాక్యం భూమిని ఆకాశం సర్వలోకము సృష్టించిన పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రములు నాయన. నీ యొక్క ప్రియ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క పరిశుద్ధ దినమున అమూల్యమైన మాటలు వినిపించినావు నాయన. ఈ మాటలు మా హృదయంలో భద్రపరచుకొని బ్రతకడానికి నేర్పునాయన. నీ సన్నిధానంలో మేము యోగ్యంగా బ్రతకడానికి, ఒకరోజు నీ రాజ్యంలో నీ ముందర మేము నిలవబడాలి ప్రభా. నీ ముందర మేము నిలవబడాలంటే లోక భాషలను మేము చంపేయాలి నాయన. లోకంతో కలిసిపోవడం దేవా, నీ రాజ్యం మేము చేరలేము. ఆత్మ పరలోకం చేరడానికి మేము యాత్ర చేస్తున్నాము. సజీవ లెక్కలో ఉంటున్నాం నాయన. ఈ ప్రయాణంలో మేము తప్పిపోకున్నట్టు, పడిపోకున్నట్టు, నాశనం కాకున్నట్టు మమ్మల్ని కాపాడినాయి. వచ్చిన మమ్మల్ని అందరినీ ఆశీర్వది. బాలేని కుటుంబాలు, అపనమ్మిక అవిశ్వాసంతో ఉన్న వారిని బలపడుతున్నాయన. నీ సన్నిధానం కర్తనే మాకు ఆశీర్వాదం, నీ సన్నిధానం కర్తనే మాకు సంపూర్ణ సంతోషం ఉన్నది నాయన. నీ సన్నిధానంతో రావడానికి, కవిత్వం రావడానికి సాయం చేయండి ఆయన. వచ్చిన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మా ప్రయాసం వెళ్తాం కాదు. ఈ మందిరానికి వచ్చి ప్రతి ఒక్కరు పూర్ణ సంతోషంతో వెళ్ళిపోతారని వాగ్దానం చేసిన ఆయన మా ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బట్టి